सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి। ఇన్నటి పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? అస్తు ప్రకృత మనుషురామః। నిన్న మనము అలుక్ సమాసం చెప్పుకున్నాము। అవి కూడా అయిపోయాయి। అభ్యాసం 52 మొదలు పెట్టుకున్నాం అనుకుంటాను। అభ్యాసం 52లో 167వ నియమం చెప్పుకుంటున్నాము। అది కంటిన్యూగా రాసుకోండి। మనము నిన్న కొన్ని అనువాదం చేయడానికి కొన్ని ముఖ్యమైన బిందువులు చెప్పుకుంటున్నాము। ఎలాగంటే ఇప్పుడు గౌరవంగా పిలిచేటప్పుడు మనము హిందీలో ఏ విధంగా గారు అంటాము, హిందీలో జీ అని, అట్లా రెస్పెక్ట్ పూర్వకంగా గౌరవపూర్వకంగా చెప్పేటప్పుడు మన సంస్కృతిలో మహోదయ, మహాభాగ, మహాశయ ఇలాంటి శబ్దాలను ఉపయోగించి నామవాచక శబ్దాలకు అంతిమంలో మనము సంబోధిస్తాము, ఆహ్వానిస్తాము। వాటికి సంబంధించి కొన్ని మనము ఇక్కడ చెప్పుకున్నాము। ఇక్కడ నామవాచక శబ్దాలకు అంతిమంలో వచ్చినప్పుడు దేశవాచి నగరవాచి శబ్దాలకు అంతిమంలో వచ్చినప్పుడు ఏ రకంగా ఉంటుందనేది మనం ఉదాహరణ సహితంగా చెప్పుకున్నాము। ఇప్పుడు అదే క్రమంలో 3వ పాయింట్ కింద రాసుకోండి। 3వ పాయింట్ రాసుకోండి జీ। 3వ బిందువులో నిన్న 2వ పాయింట్ అంతిమ ఉదాహరణ జటోపేక నామక ధృతతమ ధావక అని చెప్పుకున్నాము। ఇప్పుడు దాని పక్కలో కింద 3వ పాయింట్ కింద రాసుకోండి। ఉపమాన వాచక శబ్దాలతోటి కూడా 3వ పాయింట్లో ఉపమాన వాచక శబ్దాలతోటి కూడా ఉపమాన వాచక శబ్దాలతోటి కూడా ఉపమాన వాచక శబ్దాలతో ఉపమాన సూచక శబ్దాలతోటి కూడా ఉపమాన సూచక లేదా వాచక ఏదైనా ఒకటే ఉపమాన్ని సూచించే శబ్దాలతో కూడా ఉపనామానుంది ఏంటండి? ఉపనామానుంది ఉపమానం ఉపనామం ఒకటేనా? ఉపనామ ఓకేనా? ఉపనామ సూచక లేదా ఉపనామ రాసుకో, ఎట్లేను రెండు ఒకే తాత్పర్యం। ఉపనామ అంటే ఉపనామ సూచించే శబ్దాలతోటి ఉపనామం సూచించే శబ్దాలతోటి ఉపనామం సూచించే శబ్దాలతోటి ఉపాహ్వః 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 శబ్దము స్థానవాచక శబ్దాలతోటి స్థానవాచక శబ్దాలతోటి స్థానవాచక శబ్దాలతోటి స్థానం శబ్దాన్ని అదేవిధంగా దేశవాచి శబ్దాలతోటి దేశీయ శబ్దాన్ని దేశీయ శబ్దాన్ని ఇంకా వాహనవాచి శబ్దాలతోటి
వాహనవాచి శబ్దాలతోటి యానం ఇతి శబ్దాన్ని ప్రయోగించి వాహనవాచి శబ్దాలతోటి యానం ఇతి శబ్దాన్ని ప్రయోగించి వాక్యాలు తయారు చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ రాసుకోండి. మనం క్రమంగా ఉపాహ్వహ అని చెప్పిన ఉపనామవాచక శబ్దాలు ఉపాహ్వహ, స్థానవాచక శబ్దాలతోటి స్థానం, దేశవాచక శబ్దాలతో దేశం అని చెప్పి, దేశీయ అని చెప్పి, వాహనవాచక శబ్దాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో యానం శబ్దాన్ని ఉపయోగించి వాక్యాలు తయారు చేయాలని చెప్పినాం. దానికి క్రమంగా రాసుకోండి. ఎగ్జాంపుల్ రాసుకోండి. మాలవీయోపాహ్వః. అప్పట్లో ఒక దేశవాచి ఒకటి, ఇది కూడా ఒక స్థాన విశేషమైన పేరండి. మాలవీయోపాహ ఉపనామం అంట. అప్పుడు ఒక వ్యక్తికి కావచ్చు, ఒక స్థాన విశేషానికి కావచ్చు. ఇది మాలవీయోపాహ్వ. ఇక్కడ మాలవీయ ప్లస్ ఉపాహ్వ, మాలవీయోపాహ్వ అయిపోయింది. మాలవీయోపాహ్వ ఇది ఒక ఉపనామం. మాలవీయోపాహ్వ. రెండవది పంతోపాహ్వ. ఇది ఏదైనా వ్యక్తి యొక్క పేరు అనమాట. వ్యక్తి యొక్క పేరు. ఇంకా వేరే ఉంటాయి, దాంట్లో ఉపనామాలు కూడా ఈ రకంగా ఉంటాయన్నమాట. పంతోపాహ్వ, సామాన్యత కాదండి. పంతోపాహ్వ, పంతా ప్లస్ ఉపాహ్వ, పంతోపాహ్వ గుణసంధి అయిపోయింది. నెక్స్ట్ స్థానవాచనకి నాలంద స్థానే. ఇక స్థాన శబ్దం వచ్చింది స్థానవాచకంలో. నెక్స్ట్ దేశవాచకంలో పంచనద దేశీయ. ఇప్పుడు పంజాబ్ను అప్పట్లో ఇప్పుడు ఉండే పంజాబ్ను అప్పుడు పంచనద దేశీయ అంటాం. పంజాబ్ ఎందుకంటే అక్కడ 5 నదులు వచ్చి కలుస్తాయండి. 5 నదులు కలవడానికి సంగమస్థలం అక్కడ ఉందన్నమాట. అందుకే పంజాబ్ అంటాం. పంచనద దేశీయ అంటే 5 నదులు కలిసేటువంటి దేశము పంజాబ్ ప్రాంతం. ఇప్పుడు హర్యానా, అప్పుడు హర్యానాలో ఉండేది, ఇప్పుడు హర్యానాతో డివైడ్ అయిపోయింది. మనం కదా తెలంగాణ, ఆంధ్ర ఏ విధంగా డివైడ్ అయిపోయాం, అప్పుడు పంజాబ్ అనేది కూడా హర్యానాకి అంతర్గతంలో ఉండేది, ఇప్పుడు డివైడ్ చేశారు. అస్తు పంచనద దేశీయ. నెక్స్ట్ బంగదేశీయ అంటే బంగాల్ ప్రాంతం. ఇప్పుడు బెంగాల్ అంటాం కదా, బంగదేశీయ అంటే దేశవాసి శబ్దాలు వచ్చినప్పుడు మనం అంతిమ దేశీయ శబ్దాన్ని ఉపయోగిస్తామంట. అది చూపించడం కోసం. వాహన శబ్దాలు వచ్చినప్పుడు యానం శబ్దాన్ని ఉపయోగిస్తాం. ధూమ్రయానం రైలుగాడి. మోటార్ యానం. నెక్స్ట్ ద్విచక్రయానం. నెక్స్ట్ కారు యానం. నెక్స్ట్ బస్ యానం. మెట్రో యానం. ఇలాగా మెట్రో యానం. ఇలాగా వాహన శబ్దాలు ఉపయోగించినప్పుడు అంతుని యాన శబ్దాన్ని, స్థానవాచకంలో స్థాన శబ్దాన్ని, దేశవాచక దేశీయ శబ్దాన్ని మనం ఉపయోగించి వాక్యాలు రాస్తాం. కొన్ని సామాన్య నిర్దేశాలు ఎప్పుడైనా మనం అనువదించడానికి వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు వీటిని ఈ రకంగా చూసుకోవాలి అని చెప్పడం కోసం నిర్దేశించారు ఇక్కడ. అస్తు ఈ రకంగా మనకు
167వ నియమం పూర్తవుతుంది. అస్తు. ఈ రకంగా 52లో ఉన్నటువంటి శబ్దకోశాలు నియమాలు చెప్పుకున్నాము. వీటికి సంబంధించిన వాక్యాలు కూడా చెప్పుకుందామండి. అంతకంటే ముందు చెప్పండి. ఇది మనము పంచనద దేశీయ అంటే వ్యక్తివాచకమా? ఇది దేశవాచక శబ్దం అండి. దేశవాచకంలోనే వాడతామా? అంటే మన హిందీలో మరి బంగాళీ అని ఇచ్చారు కదా మహోదయ, పంజాబీ అని ఇచ్చారు కదా. అందుకే మా సంస్కృతం చెప్తే బంగాళీ దేశీయ అని చెప్పాలి. సంస్కృతంలో మాట్లాడే బంగాళీ దేశీయ అని చెప్పాలి. వ్యక్తి విశేషం కాదు, వ్యక్తి విశేషం కాదు, స్థాన విశేషం. అందుకే చెప్పాం కదండి పైన చెప్పాం. దేశవాచక శబ్దాలతోటి దేశీయ శబ్దాన్ని ఉపయోగిస్తాము, స్థానవాచక శబ్దాలతో స్థానం ఉపయోగిస్తాము. ఇక్కడ అది చెప్పాము. స్థానవాచక శబ్దాన్ని కూడా ఏం చెప్పాము? నాలంద స్థానే, అట్లా ఏదైనా కానీ స్థాన విశేషానికి ప్రాముఖ్యత ఇచ్చి చెప్పినప్పుడు స్థాన శబ్దాన్ని మనం అక్కడ ఉపయోగిస్తాం. అప్పుడు నాలంద అనేది అది కూడా దేశ నగర విశేషం, ప్రాంత విశేషమే. కానీ అక్కడ స్థానానికి ప్రాముఖ్యత అని చెప్పి ఇప్పుడు బీహార్ లో, ఒడిశాలో ఎక్కడ ఉందనుకుంటాను. అది అప్పట్లో బీహార్ విద్యకి విశిష్టమైన నగరం నలంద విశ్వవిద్యాలయం అనేది. అప్పట్లో ఎక్కడెక్కడ దేశ విదేశాల నుంచి చూడు అంత చదువుకోవడానికి అక్కడికే వెళ్ళేవాళ్ళు. అంత ప్రసిద్ధ స్థలం అంటే అప్పుడు స్థానానికి విశేషత అంటే స్థానానికి ప్రాముఖ్యత చెప్పి ఇక్కడ నాలంద స్థానం అని చెప్పారు. అస్తు. ఇప్పుడు మనం అభ్యాసం 51లో కొన్ని సంస్కృత వాక్యాలు చెప్పుకోవాలనుకుంటాను. హరి ఓం. జీ చెప్పండి. మాళవీయోపాహ అన్న కూడా ప్రదేశానికే పేరు స్వామి. జీ ఇవి కూడా ప్రాంతానికి పేరు. కొన్ని అది వ్యక్తిగా, ఇప్పుడు కొన్ని పేర్లు వ్యక్తితో కూడా సంబద్ధమై ఉంటాయన్నమాట. ఎక్కడ ప్రయోగాన్ని బట్టి ఎక్కడ ఏ రకం తీసుకోవాలి ఆ రకం తీసుకోవచ్చు. ఓకే. అభ్యాసం 51లో మనము సంస్కృత వాక్యాలకు ఆన్సర్ చూద్దామండి. ఇవి చెప్పుకోలేదు కదా మనం, ఇంకా చెప్పుకున్నామా? లేదు మహోదయ, ఇంకా చెప్పుకోలేదు. ఓకే, చూసుకోండి. అభ్యాసం 51లో సంస్కృత వాక్యాలు కొంత తెలుగు చూద్దాము. అహం ప్రతిదినం రోటికాం భక్తం సూపం శాకం ఘృతం దుగ్ధం దధీచ ఖాదామి. ఇది స్పష్టంగా అహం నేను ప్రతిదినం ప్రతిరోజు రోటికాం రొట్టెలను, భక్తం అన్నంను, సూపం పప్పును, శాకం కూరను, ఘృతం నెయ్యిని, దుగ్ధం పాలను, దధించ ఇంకా పెరుగును తింటున్నాను. ఖాదామి తింటున్నాను. ఇవన్నీ అవి కర్మ కాబట్టి అవి తింటున్నాడు కాబట్టి కర్మ. ఎవరికి కర్తకి ఇష్టమైనటివి, నాకు ఇష్టమైనవి కదా, ఇష్టమైన దానికి కర్మ సంధ్య. కర్మ కాబట్టి ద్వితీయ భక్తి పెట్టుకున్నాను అన్నిట్లలో. ఓకే, అన్ని ఏకవచనే పెట్టుకున్నాము. మన ఇష్టం దాన్ని ద్వివచనకు తీసుకెళ్ళొచ్చు, బహువచనకు తీసుకెళ్ళొచ్చు. అస్తు. నెక్స్ట్, అహం పర్వ దివసే లప్సికాం సూత్రికాం శస్కుల్య పాయసం మిష్టాన్నం పక్వాన్నం నవనీతం చ ఖాదామి. మనం పర్వదినాలు ఇవన్నీ చేసుకుంటాం కదా. అహం పర్వ దివసే అంటే పండుగ రోజుల్లో పర్వ దివసే అంటే పండుగ రోజున లప్సికాం, లప్సిక అంటే ఏం చెప్పాము? హలువా. హలువా అంటే మనం కేసరి అనుకుంటాం, కేసరి. ఇంకా సూత్రికాం సేవై, షస్కుల్య అంటే పూరీలు, పాయసం విశిష్టంగా పాయసం చేసుకుంటాం కూడా. ఇంకా మిష్టానం, దానికి సంబంధించి ఇంకా మధురమైన పదార్థాలు చాలా చేసుకుంటాం. పాయసంతో పాటు ఇంకా వేరేటి కూడా స్వీట్స్ ఏమైనా చేసుకుంటాం. ఇంకా పక్వాన్నం, ఇంకా పక్వమైన పదార్థాలు చాలా రకరకాల వంటకాలు ఉంటాయి. ఆ రోజు విశిష్టంగానే ఉంటాయి. రోజు చేసేదానికంటే కొంచెం భిన్నంగా చేసుకుంటాం పక్వాన్నాలు. ఇంకా నవనీతం, అదో వెన్న కూడా, వెన్నతో కూడుకున్నటువంటి. ఇంకా నవనీతం చ, అదో ఏం లేనుకుని అన్ని తెచ్చుకుంటాం అనమాట. నవనీతం చ ఖాదామి తింటున్నాను అని పండుగ రోజు తినేటువంటి పేర్లు చెప్పారు ఇక్కడ. ఓకే, అంటే ఇది మన అభ్యాసం కోసం ఈ ఏ పదార్థం ఏ రకంగా మనము ఉచ్చరిస్తాము, సంస్కృతిలో ఏమంటామో తెలుసుకోవడం కోసం ఇది ఒక అభ్యాసం కోసం. అస్తు. నెక్స్ట్, శాకుల్య అంటే షస్కుల్య పూరీలు. షస్కుల్య
పూరి షష్కుల్య. పూరి అంటారు. హరి ఓం. అది షష్కులి శబ్దం ఏకవచనంలో ఒకటే తిన్నాం కదా అని బహువచనం పెట్టారు. షష్కుల్య, షష్కులి, షష్కుల్యౌ, షష్కుల్య, పూరీలు. ఇవన్నీ మనకు శబ్దకోశంలో వచ్చినటువంటి శబ్దాన్ని ఉపయోగించాం ఇక్కడ. నెక్స్ట్ అండి, సన్యాసి గృహం ముంచతి. సన్యాసి గృహాన్ని వదిలిపెడుతున్నాడు. ముంచతు సన్యాసి గృహం వదిలిపెట్టాలి. అముంచత్ సన్యాసి గృహం వదిలిపెట్టాడు. నెక్స్ట్, సన్యాసి గృహం ముంచేత్ వదిలిపెట్టాలి. ఇంకా సన్యాసి మోక్ష్యతి వదిలిపెడతాడు. సన్యాసి గృహం మోక్షతి వదిలిపెడతాడు, ఇంకా వదిలిపెడతాడు. ఇది భవిష్యత్ కాలంలో. ఇదే విధంగా ఇది ఆత్మీయ పదంలో కూడా ఉంది ధాతు, కాబట్టి ఇది ఉభయపది ధాతు అంటాం. ఆత్మీయ పదంలో పరస్పర రూపం నడిపిస్తే ధన్యం అంటాం, ఉభయపది అంటాం. అందుకే ఏమంటాం, సన్యాసి గృహం ముంచతే వదిలిపెడుతున్నాడు. అదే ముంచతి వదిలిపెడుతుంది, ఇక్కడ సేమ్ అర్థం ఒకటే విధంగా ఉంటుంది. ఆత్మీయ పదంలో అయినా పరస్పర పదంలో అయినా. సన్యాసి గృహాన్ని వదిలిపెడుతున్నాడు, వదిలిపెట్టాలి. ముంచతామంటే లోట్లకారం. అముంచత వదిలిపెట్టాడు. ముంచేత వదిలిపెట్టాలి. మోక్ష్యతే వదిలిపెడతాడు. వా అంటే లేదా అని అర్థంలో. ఇక్కడ పరస్పర ధాతులు ఆత్మీయ పదార్థులు రెండు చూపించాడు. కానీ మనకు ఇక్కడ ధాతు రూపం యొక్క ప్రక్రియ ముఖ్య ప్రాధాన్యంగా చూపించాడు. ఇక్కడ రెండు రూపాల్లో ఉందని చెప్పడం కోసం. అస్తు. 4వ వాక్యం, మద్యపానం బుద్ధిం లుంపతి. మద్యపానం అనేది బుద్ధిని లుంపతి నశింపజేస్తుంది, నాశనం చేస్తుంది. మద్యపానం అనేది బుద్ధిని లుంపతి నశింపజేస్తుంది, నాశనం చేస్తుంది. అస్తు. రామో ధనం విందతి. రాముడు ధనాన్ని పొందుతున్నాడు. రామః ధనం విందతి. రామః ప్లస్ ధనం. ఇక్కడ రామో అనేది హషిచ అనే సూత్రం చేత ఓకారం అయిపోయింది. హషిచ ఈ సందులు మనం చెప్పుకున్నాం ముందు, కాబట్టి సందులు చెప్పిన తర్వాత వాటిని మనం దాని ప్రకారంగా ఉపయోగించుకోవాలి. రామో ధనం విందతి. హషిచ అనే సూత్రం చేత ఇక్కడ ఓకారం అయిపోయింది, అంటే విసర్గ స్థానంలో ఓకారం చేసుకున్నాం మనము. నెక్స్ట్ అంటే రాముడు దాన్ని పొందుతున్నాడు. విందతి అంటే పొందే అర్థంలో ఇచ్చేది, పొందే అర్థంలో ఉంది ఇక్కడ. నెక్స్ట్, భృత్యో గృహం లింపతి. భృత్య అంటే సేవకుడు, నౌకర్. గృహం లింపతి గృహాన్ని, ఇంటిని పూస్తున్నాడు. ఏదో సున్నంతో పోయొచ్చు, ఏదో రంగుతో పోయొచ్చు, ఏదైనా కావచ్చు. పూస్తున్నాడు. భృత్య ఇక్కడ కూడా హసిచ అనుసూతం చేత ఓకారం అయిపోయింది. భృత్య గృహం లింపతి. దాన్ని సంధి చేస్తే భృత్యో గృహం లింపతి. నౌకర్ అంటే సేవకుడు గృహం ఇంటిని, లింపతి పూస్తున్నాడు. అది ఏదంతనే కావచ్చు. నెక్స్ట్, మాలాకార ఉద్యానం సించతి. మాలాకారుడు ఉద్యానాన్ని తడుపుతున్నాడు, నీరు పెడుతున్నాడు. ఉద్యానానికి నీరు పెడుతున్నాడు అని తాత్పర్యం. మాలాకారుడు ఉద్యానానికి నీరు పెడుతున్నాడు. నెక్స్ట్, సా తౌచ గచ్చంతి. సా తౌచ గచ్చంతి చెప్పాం కదా, సర్వనామ శబ్దాల్లో ఏవైతే అంతిమంలో ఉందో దాన్ని బట్టి క్రియాపదం ఉంటుంది. సా తౌచ, తౌ అని అంతిమంలో ఉంది కాబట్టి అందుకే సా అతడు, తౌ అంటే వాళ్ళిద్దరు. మొత్తం సమూహాన్ని తీసుకున్నామంటే బహువచనంలో ఉంది కాబట్టి అతడు వాళ్ళిద్దరు మొత్తం ఇద్దరు కన్నా ఎక్కువ వేరు కాబట్టి అంతిమంలో ఉన్న దాన్ని బట్టి దాన్ని బహువచనం పెట్టుకోవాలి క్రియాపదం. అందుకే గచ్చంతి. సహ తౌచ అతడు ఇంకా వాళ్ళిద్దరు వెళ్తున్నారు. నెక్స్ట్, సహ త్వంచ పఠతః. ఇక్కడ మధ్యం పురుషం అంతిమంలో వచ్చింది కానీ దీని సమూహంలో చూసుకున్నట్టు సంఖ్య ఎంతమంది? సహ అతడు, త్వం నీవు, ఇద్దరే కదా. కాబట్టి అంతిమ శబ్దానికి, అంతిమ సర్వనామ శబ్దానికి సమానంగా, త్వం శబ్దానికి సమానంగా క్రియాపదం కూడా మధ్యం పురుషంలో వచ్చింది. మధ్యం పురుషంలో ద్వివచనం, సమూహంలో సంఖ్య ద్వివచనంలో ఉంది కాబట్టి ఇక్కడ ద్వివచనం పెట్టుకున్నాం. సహ త్వంచ అతడు, నీ ఇంకా నీవు, పఠతః చదువుతున్నారు. ఓకే. నెక్స్ట్ 10వ వాక్యం, సహ త్వం అహం చ. సహ అతడు, త్వం నీవు, అహం చ ఇంకా నేను, అహం చ ఇంకా నేను, లిఖామహ రాస్తున్నాము. అతడు, నీవు, ఇంకా నేను రాస్తున్నాము. ఇక సమూహంలో సంఖ్య బహువచనంలో ఉంది కాబట్టి అంతిమ శబ్దాన్ని అనుసరించి అహం అనేది ఉత్తమ పురుషంలో ఉంది కాబట్టి క్రియాపదం కూడా ఉత్తమ పురుష మనంలో, ఉత్తమ పురుష బహువచనంలోనే మనం కూడా ఉత్తమ పురుష బహువచనం రూపం రాశాం. ఇక ధాతుకి లిఖామహ.
అహం అనేది ఏకవచనమే, కానీ అస్మత్ శబ్దం యొక్క రూపం కదా, ఆ సంఖ్యను బట్టి తీసుకోవాలి. అహం అని చెప్పి అంతిమంలో అహం ఉంది కదా అని చెప్పి అహం లిఖామి అని చెప్పకూడదు. అక్కడ క్రియాపదము అనేది ఉత్తమ పురుషంలో ఉండాలి, కానీ సమూహంలో ఉండే సంఖ్యను అనుసరించి క్రియాపదం పెట్టుకోవాలి. ఓకే, అక్కడ సహా, అతడు, నీవు, నేను చాలా మంది అయిపోయాం కాబట్టి ఆ సమూహంలో అంతిమ శబ్దాన్ని అనుసరించి, సర్వనామ శబ్దం ఉత్తమ పురుషాన్ని అనుసరించి ఉత్తమ పురుషంలో మనం వచనాన్ని పెట్టుకోవాలి. వచనం బహువచనం పెట్టుకున్నాం ఇక్కడ. లిఖామహ, అతడు, నీవు, ఇంకా నేను రాస్తున్నాము. అస్తు. ఇవి మనకు సంస్కృతంలో ఉండే వాక్యాలకు తెలుగు ఆన్సర్స్ అండి. ఇప్పుడు నెక్స్ట్ తెలుగు వాక్యాలు చూసుకోండి. రసోయియ అంటే పాచకుడు ప్రతిరోజు, పైన చెప్పిన వాక్యాలు మళ్ళీ రకంగా కొంచెం చిన్నగా మార్చి ఇక్కడ ఇస్తున్నాడు. పాచకుడు అంటే వంటవాడు, ప్రతిదినము పప్పు, అన్నం, కూర ఇంకా రొట్టెలు తింటున్నాడు. సారీ, తయారు చేస్తున్నాడు. అక్కడ తింటున్నాడు, ఇక్కడ తయారు చేస్తున్నాడు. క్రియాపదం మార్చాడు. అస్తు. పాచకః పైన వచ్చిన శబ్దం కోసం చెప్పుకున్నాం. పాచకః అంటే వంటవాడు. పాచకః ప్రతిదినం, సూపం భక్తం శాకం రోటికాంచ పచతి. ఇక్కడ పాచక అనేది ఒకటే ఏకవచనంలో ఉన్నాడు కాబట్టి క్రియాపదం పచతి అని చెప్పాం. పచతి వండుతున్నాడు. నెక్స్ట్, రాముడు ప్రతిరోజు పాలు, నెయ్యి, పెరుగు ఇంకా మజ్జిగ, చక్కెర అంటే గుడచూర్ణం, చీని, పంచదార ఇంకా మక్కన్ అంటే వెన్న తింటున్నాడు. రామః ప్రతిదినం దుగ్ధం, ఇవన్నీ కర్మలో రావాలండి. దుగ్ధం, ఘృతం, దధి, ఇది నపుంసకలింగంలో కాబట్టి అలాగే ఉంటుంది. దధి ఉంటుంది ద్వివచనంలో కూడా. దధి, తక్రం. నెక్స్ట్ శర్కరాం, శర్కరాకు శబ్దం గుడము చెప్పుకోవచ్చు. శర్కరా శబ్దం కూడా మనకు శబ్దం కోసం ఇచ్చాడనమాట. శర్కరాం అంటే గుడచూర్ణం. ఇంకా దాన్ని ఇంకా స్పష్టంగా చెప్పాలంటే గుడచూర్ణం. ఇంకా సీతాం కాదు, సితాం అంటే పంచదారం చెప్పాను కదా. సితాం హ్రస్వీకారం. సితాం నవనీతం చ ఖాదామి. సితాం అంటే పంచదార. నెక్స్ట్, ఆజ్ తేరే ఘర్, నీ ఇంట్లో లడ్లు, అటుకులు, హల్వా, సేమై, పాయసం, పూరీలు, మిష్టాన్నాలు, పక్వాన్నాలు వండుతున్నారని చెప్పానా. పక్వాన్నము పక్వమవుతున్నాయి. అద్య తవ గృహే మోదకాని. మోదకాః శబ్దం పుల్లింగం ఉంది. మోదకాః అపూపాః లప్సికాః సేవ అంటే సూత్రికాః. ఇవన్నీ బహువచనం పెడుతుంది, ఏకవచనం కూడా పెట్టుకోవచ్చు మన ఇష్టం. సూత్రికాః, పాయసం, క్షీరాన్నం, పాయసం. పయసి, పయాంసి చెప్పుకోవచ్చు. పయ శబ్దాన్ని దానికి సందర్భాన్ని బట్టి పాలు వస్తాయి, నీళ్లు వస్తాయి, ఇది కూడా వస్తుంది అన్నమాట సందర్భాన్ని బట్టి. లేదా క్షీరాన్నం ఏదైనా పెట్టుకోవచ్చు. క్షీరాన్నం. ఇంకా మిష్టాన్నం చ పక్వాని భవంతి. సర్వాణి పక్వాని భవంతి. అది కూడా విశేషం కలుపుకోవచ్చు, తప్పులేదు. సర్వాణి పక్వాని. ఇక భవంతి కూడా చెప్పాల్సిన అవసరం. సర్వాణి పక్వాని, ఇవన్నీ పక్వమయ్యాయి అని చెప్పడం. సర్వాణి పక్వాని, ఇవన్నీ పక్వమయ్యాయి. ఈ రోజు మీ ఇంటిలో లడ్లు, అటుకులు, హల్వా ఇవన్నీ
పక్వాని పక్వమయ్యాయి అంటే తయారయ్యే అని అర్థం. పక్వాని ఏతాని సర్వాణి పక్వాని లేదా సర్వాణి పక్వాని. महोदय అస్తు జీ महोदय जी, చెప్పండి. నమస్తే. అద్య తవ గృహే మోదకాః అపూపాః లప్సికాః. ఏంటది? అటుకుల్ని ఏమంటారు మహోదయ? అపూపములు అంటే ఇప్పుడు బూరెలు తీపి పదార్థాలు కదా. అటుకులు అని ఇచ్చారు. అటుకుల్ని అటుకులు అంటే అది అటుకుల్ని అపూప అంటామండి. అపూప అపూప అంటే సంస్కృతంలో అపూప అంటే, అటుకులు అంటే మన బియ్యంతో అది అన్నంతో ఏదో ఒత్తి ఉంటాయి చేస్తూ ఉంటాం మనం ఎప్పుడన్నా. అది బియ్యం బెల్లం వేసి చేస్తాం బూరెలండి. మహోదయ పృథుకాహ అని అది కూడా కాదు. అంటారు. పృథుకాహ పలచగా ఉంటాయి, అన్నంగా చేసిన తర్వాత అనగబడుతుంది, బియ్యాన్ని అనగబట్టి ఉంటాయి ఉంటాయి, పలచగా అనగబెడతామట. ధన్యవాదాలు. అపూప అంటే అది కాదండి, ఇది మామూలుగా అటుకులు అవి ఏదో చెప్పారు, ఇంకోటి ఏదో లడ్లు, అటుకులు, కేసరి, పూరీలు. పృథుకులు అక్కడ ఇది తీసుకోవాలి. అపూపాహ అంటే అస్తు. అపూపాః లప్సికాః పయాంసి లేదా క్షీరాన్నం. నెక్స్ట్ శస్కుల్యః మిష్టాన్నం చ పక్వాని. శస్కుల్యః మిష్టాన్నం చ పక్వాని పక్వమయ్యాయి. పక్వాని పక్వాని సర్వాణి పక్వాని. ఏతాని సర్వాణి పక్వాని. ధన్యవాదాలు. పదం లేదు మనకి ఇక్కడ, మనం యాడ్ చేసుకోవచ్చు. అవును, ఇవన్నీ ఇచ్చారండి. ఇవి అన్ని పక్కన అవుతున్నాయని ఇచ్చారు మహోదయ. ఏతాని సర్వాణి పక్వాని. అస్తు. నెక్స్ట్ వాక్యము. పెరుగులో, కిచిడీలో ఇంకా కూరలో ఉప్పు వేయి. దధ్ని క్రిషరే శాకేచ సైంధవం క్షిపతు. సైంధవం క్షిప వెయ్యి. పెద్దవాళ్ళు చెప్తున్నాడు క్షిపతు అని చెప్పొచ్చు, చిన్నవాళ్ళు చెప్తున్నాడు క్షిప. సైంధవం క్షిప. క్షిపతు అన్నప్పుడు కర్తను మనం సహా పెట్టుకోవాలి, క్షిప అన్నప్పుడు కర్తను త్వం శబ్దంగా భావించుకోవాలి. అస్తు. దధ్ని క్రిషరే శాకేచ సైంధవం లేదా లవణం క్షిప లేదా క్షిపతు. నెక్స్ట్ వాక్యం. అనీశ్వరవాది అవ్వద్దు. అనీశ్వరవాది నా భవ. అనీశ్వరవాది నా భవ. అనీశ్వరవాది నా భవ. నెక్స్ట్ అనుచిత కార్యం నా కురు. అనుచితం కార్యం నా కురు. అనుచితం కార్యం నా కురు. అనుచితం కార్యం నా కురు. నెక్స్ట్ అనుదారః నా భవ. అనుదారః నా భవ. నెక్స్ట్ అప్రియః నా భవ. అప్రియః నా భవ. అన్యాయం చేయొద్దు. అన్యాయం నా కురు. అస్వస్థం చ నా భవ. అస్వస్థం చ నా భవ. అస్వస్థశ్చ నా భవ. అస్వస్థశ్చ నా భవ. అస్వస్థశ్చ నా భవ. మాకురు కూడా రావచ్చా? మాకురు. కిం మాకురు?
కిం మాకురు అన్యాయం మాకురు. అన్యాయం మాకురు చెప్పొచ్చు. ఓకేనా. నెక్స్ట్ వాక్యం అండి. దేవ రమేశ పఠత. ఇక్కడ రెండు ప్రథమ పురుషంలో ఉన్నాయి నామవాచక శబ్దాలు. దేవ రమేశ్చ పఠత. కాదు మహోదయ, దేవ పరీక్షలో అనుపస్థితి కావద్దు అని మహోదయ. పరీక్షలో అనుపస్థితి కావద్దు. అలాగే పరీక్షలో అనుపస్థితులు అవ్వద్దు. పరీక్షాయాం అనుపస్థితాః నా భవత. చాలా మంది చెప్పారు అనుకోండి, పరీక్షాయాం అనుపస్థితాః నా భవత. భవతు భవతాం భవంతు భవతం భవత. పరీక్షాయాం అనుపస్థితాః నా భవత. చాలా మందికి చెప్తున్నాం. నా భవత అంటే కర్త ఉన్నట్టుగా భావించుకోవాలి. కర్త ఏముంది? భవతకి కర్త ఎవరు? యూయం. యూయం పరీక్షాయాం అనుపస్థితాః నా భవత. అస్తు. నెక్స్ట్, సరోవరంలో కమల పుష్పాలు ఉన్నాయి. సరోవరంలో, సరోవర శబ్దానికి ఏమొచ్చింది మనకు? సరోవరం వచ్చిందా? సరోవరే సరోవరే అని చెప్పచ్చు. సరోవరే సరసిజాః సంతి. సరోవరే సరసిజాః జాయంతే, ఉత్పన్నమవుతున్నాయి. అంటే సరస్సులో కమల సరసిజి అంటే సరసీ జాత. ఇక్కడ సమాసయుక్త పదం చూపించారు. సరసీ జాత సరసిజాః అంటే సరసిజాః జాయంతే. సరోవరే సరసిజాః, సరోవరంలో కమల పుష్పాలు ఉత్పన్నమవుతున్నాయి. డైరెక్ట్ కూడా సమాసయుక్త పదం తెలుస్తున్నా. సరసిజాః జాయంతే, సరసిజాః జాయంతే డైరెక్ట్ గా అలా కూడా రాసుకోవచ్చు. డైరెక్ట్ గా అంటే సరసిజాః జాయంతే, సరసి అంటే ఏమో తెలిసి ఉండడం. సరసి జాతః సరసిజాః అంటే సరస్సులో ఉత్పన్నమైనవి ఏవైతే ఉన్నాయో వాటిని కమల పుష్పాలు. సరస్సులో ఉత్పన్న కమల పుష్పాలు కాబట్టి సరసిజాః జాయంతే, కమల పుష్పాలు సరస్సులో ఉత్పన్నమైనటువంటి కమల పుష్పాలు ఉత్పన్నమవుతున్నాయి అర్థం వస్తుంది. సరసిజాః. అస్తు. సరోవరే సరసిజాః జాయంతే. అలుక్ సమాసానికి చెప్పుకున్నాం మహోదయ. ఏంటండి? అలుక్ సమాసానికి ఉదాహరణ చెప్పుకున్నాం. ఏది? అలుక్ సమాసం చెప్పుకున్నాం. మహోదయ. అందుకే సరసిజాః, సరస్సి అని సరస్సిలో ఈ కనిపిస్తుంది, అలుక్ సమాసమే. సరోవరే సరసిజాః డైరెక్ట్ చెప్పేది అదే చెప్తున్నాను. డైరెక్ట్ గా సరసిజాః, సరసిజాః సరస్సులో ఉత్పన్నమైనది సరసిజాః అంటాం. సరసీ జాతః సరసిజాః, సరసీ జాతః సరసిజ అంటే సరస్సులో ఉత్పన్నమైనవి అని అర్థం వస్తుంది. కానీ వాక్య రూపంలో రాస్తున్నాం కాబట్టి మనకట్ట కొంచెం విడదీసి రాయాలి. సరోవరే సరసిజాః జాయంతే. అస్తు. దేవః రమేశः పఠతః. దేవః రమేశశ్చ పఠతః. దేవుడు ఇంకా రాముడు, రమేష్. దేవః రమేశశ్చ పఠతః. పఠతః వస్తుందా పఠతః వస్తుందా? ప్రథమ పురుషమా మధ్య పురుషమా? వస్తుంది మహోదయ. ప్రథమ పురుషం ద్వివచనం వస్తుంది. దేవః రమేశశ్చ పఠతః. అస్తు. నెక్స్ట్, కృష్ణః మహోదయ ఇది పక్కదే వస్తుంది మహోదయ. తహ వస్తుంది, ప్రథమ పురుష ద్వివచనం. జీ ప్రథమ పురుష ద్వివచనం వస్తుంది. అదే చెప్పామండి. కృష్ణుడు ఇంకా నీవు అని చెప్పానా? నీవు రాస్తున్నావు. మీరు రాస్తున్నారా? కృష్ణః యూయం చ లిఖత. కృష్ణః యూయం చ లిఖత. ఏకవచనం పెట్టుకునేది. కృష్ణః త్వం చ లిఖత. వాది లిఖసి. ఎందుకు లిఖసి? ఎందుకు? ద్వివచన సంఖ్య ద్వివచనంలో ఉంది కదా, కాబట్టి లిఖతః. కృష్ణః త్వం చ లిఖతః. ఒకవేళ దీన్ని యూఎం పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు లిఖత వస్తుంది. ఓకే. నెక్స్ట్, అతడు నీవు ఇంకా నేను నవ్వుతున్నాము. సహా త్వం అహం చ హసామః. సహ త్వం అహం చ హసామః.
అంతిమ క్రియాపదం ఉత్తమ పురుషం బహువచనం పెట్టుకున్నాం. ఎందుకంటే అంతిమంలో ఉండేది అహం అస్మత్ శబ్దం యొక్క రూపం ఉంది కాబట్టి, మే ఉంది కాబట్టి. సమూహంలో క్రియాపదం సమూహంలో సంఖ్యను బట్టి నిర్ధారిస్తాం అనమాట. అస్తు సహా త్వం అహం చ హసామహ. నెక్స్ట్ వాక్యం, వాళ్ళిద్దరూ మీరిద్దరు వెళ్తున్నారు. వాళ్ళిద్దరూ మీరిద్దరు వెళ్తున్నారు. త్వౌ యువాం చ గచ్చతః. మీరిద్దరు మహోదయ. ఏంటండి? మీరిద్దరు మేమిద్దరం. మీరిద్దరు మేమిద్దరు. వాళ్ళిద్దరు మీరిద్దరు మహోదయ. వాళ్ళిద్దరు మీరిద్దరు. తౌ యువాం చ గచ్చత. త్వౌ యువాం చ గచ్చత. ఇప్పుడు సంఖ్యను తీసుకుంటే బహువచనం అయిపోయింది కదా, వాళ్ళిద్దరు మీరిద్దరు అన్నప్పుడు. అందుకే తౌ యువాం చ గచ్చత. త్వౌ యువాం చ గచ్చత. గచ్చతః చెప్పాలి, ద్వివచనం కాదు, బహువచనం వస్తుంది. గచ్చత. నెక్స్ట్, మీరిద్దరు మేమిద్దరం విద్యాలయానికి వెళ్తున్నాము. మీరిద్దరు మేమిద్దరం విద్యాలయానికి వెళ్తున్నాము. యువాం ఆవాం చ విద్యాలయం గచ్చామః. 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 అస్తు. నెక్స్ట్ వాక్యం, యతి తన ఇంటిని వదిలిపెడుతున్నాడు. యతి స్వగృహం త్యజతి లేదా ముంచతి. యతి స్వగృహం త్యజతి లేదా ముంచతి. నేను దుర్గుణాలను వదిలిపెడుతున్నాను. అహం దుర్గుణాన్ ద్వితీయ భక్తి బహువచనం. దుర్గుణాలను చాలా ఉన్నాయి కదా, అందుకే దుర్గుణాన్ ముంచామి లేదా త్యజామి. ఇక్కడ ముంచుధాతు ఇచ్చారు కాబట్టి ముంచుధాతుని ఉపయోగించుకున్నాం. ముంచామి. నెక్స్ట్, నువ్వు అసత్యాన్ని వదిలిపెడుతున్నావు. త్వం అసత్యం ముంచతి. త్వం అసత్యం ముంచసి. త్వం కదా, త్వం అసత్యం ముంచసి. అసత్యాన్ని వదిలిపెడుతున్నావు. త్వం అసత్యం ముంచసి లేదా త్యజసి, త్యజధాతుని ఉపయోగించుకుంటే. నెక్స్ట్, రాముడు రాజ్యాన్ని వదిలిపెట్టాడు. రామః రాజ్యం అముంచత్. లేదా అత్యజత్. రామః రాజ్యం అముంచత్. నెక్స్ట్, సురాపానం అంటే మద్యపానం అనేది బుద్ధిని నష్టపరుస్తుంది. సురాపానం బుద్ధిం లుంపతి లేదా మద్యపానం బుద్ధిం లింపతి నష్టం చేస్తుంది. లింపతి బుద్ధిం లింపతి. కహలింపతి బుద్ధిం కహలింపతి. సురాపానః లింపతి. సురాపానః బుద్ధిం లింపతి. సురాపానం అనేది మద్యపానం అనేది బుద్ధిని నష్టపరుస్తున్నది. నెక్స్ట్, నేను ధనాన్ని పొందుతున్నాను. అహం ధనం విందామి. నేను ధనాన్ని పొందుతున్నాను. నెక్స్ట్ 19వ వాక్యం, అహం ధనం విందామి. నెక్స్ట్ వాక్యం, సేవకుడు ఇంటిని పూస్తున్నాడు. సేవకః గృహం లింపతి. సేవకుడు ఇంటిని పూస్తున్నాడు. సేవకః గృహం లింపతి. నెక్స్ట్ వాక్యం అండి, సేవకః గృహం లింపతి. తోటమాలి వృక్షాలకు నీరు పెడుతున్నారు.
తోటమాలి. మాలాకారః వృక్షాన్ సించతి. మాలాకారః వృక్షాలను సించతి అంటే నీరు పెడుతున్నాడు, వృక్షాలకు నీరు పెడుతున్నాడు అర్థం. వృక్షాలకు చాలా వృక్షాలు ఉంటాయి, ఒక వృక్షానికి ఏం పెట్టాడు కదా, పెడితే చాలా వృక్షాలు ఉంటాయి. కాబట్టి మాలాకారః వృక్షాన్ సించతి. మాలాకారః వృక్షాన్ సించతి. ఇంకా చెప్పిన వాక్యాలు ఏమన్నా? లేదు మహోదయ, అయిపోయినాయి మహోదయ. అశుద్ధ ఓకే, వాక్యం. అశుద్ధ వాక్యాలు. అశుద్ధ వాక్యాలు కృష్ణః త్వం చ లిఖతః. ఇక్కడ కూడా మనకు పైన చెప్పుకున్నాం కృష్ణః త్వం చ లిఖతః. ఇక్కడ కృష్ణః త్వం చ లిఖతః కరెక్టే కదా. ఇక్కడ లిఖత అని ప్రథమ పురుషం ద్వివచనం ఇచ్చాడు కాబట్టి మధ్య పురుషం ద్వివచనం రావాలి. ఇది అశుద్ధం. కాబట్టి శుద్ధ వాక్యం అవుతుంది కృష్ణః త్వం చ లిఖతః. లిఖతః మహాప్రాణం రావాలి, ఇది శుద్ధ వాక్యం. నెక్స్ట్ సహ త్వం అహం చ హసథ. ఇక్కడ హసథ ఇచ్చాడు అంటే సహ త్వం అహం చ. అహం అనేది అంతిమంలో సహ త్వం అహం అనేది అహంలో ఉత్తమ పురుషం రూపం ఉందన్నమాట. మనకు ఉత్తమ పురుషం వచ్చినప్పుడు అంతిమ ఉత్తమ పురుషాన్ని బట్టే మనం క్రియాపదం పెట్టుకోవాలి. క్రియాపదం బహువచనం పెట్టాడు కానీ మధ్యం పురుషం యొక్క బహువచనం పెట్టాడు, మనకు ఉత్తమ పురుషం యొక్క బహువచనం రావాలి. ఎందుకంటే అహం అనేది అంతిమంలో ఉంది కాబట్టి అస్మత్ శబ్ద రూపానికే క్రియాపదం తీసుకోవాలి. అందుకే బహువచనంలో అన్ని సంఖ్యను కలిపి సమూహంలో సంఖ్యను తీసుకుంటే హసామ అని రూపం వచ్చేస్తుంది. హసామి, హసావహ, హసామహ. సహ త్వం అహం చ. అతడు, నీవు, ఇంకా నేను నవ్వుతున్నాము. హసామహ రావాలి. క్రియాపదం రాసేటప్పుడు సమూహంలో ఉండే సంఖ్యను బట్టి తీసుకోవాలి. అస్తు. ఇంకా అంతిమ శబ్దాన్ని బట్టి అది మధ్యం పురుషం అయితే మధ్యం పురుషం, ప్రథమ పురుషం ప్రథమ పురుషాన్ని బట్టి దాన్ని బట్టి క్రియాపదం రాసుకుంటాం. ఇప్పుడు ఉత్తమ పురుష బహువచనం రాయాలి మహోదయ. ఉత్తమ పురుష బహువచనం వస్తుంది. హసామహ. ఉత్తమ పురుష బహువచనం వస్తుంది. ఈ రకంగా మనం అభ్యాసం 51లో ఉన్నటువంటి వాక్యాలు కూడా చూసుకున్నామండి. అస్తు. ఇప్పుడు 52లో ఉన్నటువంటి తెలుగు వాక్యాలు రాసుకోండి. తెలుగు వాక్యాలు ఇక్కడ మనకు సంస్కృత వాక్యాలు అన్ని మీరే, మీ దగ్గర PDF ఉంది, కావాలంటే గ్రూపులు పెడతారు, అది చూసి రాసుకోండి. సంస్కృత వాక్యాలు మీద రాయండి. ఇప్పుడు తెలుగు వాక్యాలు రాసుకోండి. తెలుగు వాక్యాలు మొట్టమొదటి వాక్యం అభ్యాసం 52లో తెలుగు వాక్యాలు. విద్వాన్ అంటే విద్వాంసుడు, మన తెలుగు తప్పుకుంటాం కదా. విద్వాంసుడు, ఇంకా బుద్ధిమంతుడు. విద్వాంసుడు, ఇంకా విద్వాంసుడు, బుద్ధిమంతుడు, ఇంకా జ్ఞానవంతుడు. విద్వాంసుడు, బుద్ధిమంతుడు, ఇంకా జ్ఞానవంతుడు. జ్ఞానవంతుడు తన జ్ఞానంతో దేశాన్ని ఉద్ధరిస్తున్నాడు. దేశాన్ని ఉద్ధరిస్తున్నారు. తన జ్ఞానంతో దేశాన్ని ఉద్ధరిస్తున్నారు. విద్వాంసుడు, బుద్ధిమంతుడు, ఇంకా జ్ఞానవంతుడు తన జ్ఞానంతో దేశాన్ని ఉద్ధరిస్తున్నారు. దేశాన్ని ఉద్ధరిస్తున్నారు. సూర్యుడు పర్వతం మీద ప్రకాశిస్తున్నాడు. సూర్యుడు పర్వతం మీద ప్రకాశిస్తున్నాడు. రెండో వాక్యం సూర్యుడు పర్వతం మీద ప్రకాశిస్తున్నాడు. మూడో వాక్యం గరుడు ఆకాశంలో ఎగురుతున్నాడు. గరుడు ఆకాశంలో ఎగురుతున్నాడు. గరుడు ఆకాశంలో ఎగురుతున్నాడు. గరుడు ఆకాశంలో ఎగురుతున్నాడు. నెక్స్ట్ నాలుగో వాక్యం బజార్లో అంటే బజార్లో అంటే అంగట్లో, బయటకు వెళ్తాం, మార్కెట్కి వెళ్తాం కదా. ఇక్కడ బాజార్ అంటే మార్కెట్, అంటే మార్కెట్ అన్నీ ఉంటాయి అన్నమాట. అన్ని ఆపణాలు ఉంటాయి, ఆపణ అంగళ్ళు ఉంటాయి అన్నమాట. అన్ని రకాల కొట్లు ఉంటాయి అన్నమాట. దాన్ని ఆపణ అని చెప్పి, ఇక్కడ ఏ క్వశ్చన్ మామూలుగా ఆపణ అంటే ఒక అంగడి అని అర్థం తీసుకుంటాం. సందర్భాన్ని బట్టి బాజార్ అంటే మార్కెట్ అని కూడా అర్థం కూడా తీసుకుంటాం. మార్కెట్. ఓకే. బాజార్ నుండి అంటే బయట నుండి, మార్కెట్ నుండి, మార్కెట్ నుండి బియ్యము,
గోధుమలు, గోధుమలు, శనగలు, 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 అలసందలు, అలసందలు, అలసందలు. నెక్స్ట్ అలసందలు. మసూర్ దాల్ ఏమంటాం? కందిపప్పు అన్నారు మహోదయ. కందిబ్యాళ్ళు మహోదయ. మసూర్ ఎందుకు కందిపప్పు అన్నారు. కందిబ్యాళ్ళు. కందిపప్పు చెప్పానా? కందిలు ఓకే. కందిపప్పు ఓకే, కందిబేడలు. కందిపప్పు. కందిపప్పు, ఆవాలు, ఆవాలు, ఇంకా ధాన్యము తీసుకొనిరా. మార్కెట్ మహోదయ నుండి. ఇక్కడ గౌ అనేది మాషహ చెప్పలేదు. ఏంటండి? మాషహ వరద అనేది చెప్పలేదు కదా. మాషహ మినుములు. వరద అది మాష చెప్పలేదు. అంటే మినుములు. ఓ మాషహ చెప్పలేదు. ఉమ్. ఇక్కడ లేదు దీంట్లో. నా దగ్గర ఉండే పుస్తకాన్ని రాసుకోండి, ఇబ్బంది లేదు, అది కూడా రాసుకోండి. మార్కెట్ నుంచి బియ్యము, గోధుమలు, శనగలు. మాషహ అంటే అదే ఉడదంటే చెప్పాను, అదే అలసందలు చెప్తాం తెలుగులో. అసలు అలసందలు మాష అంటే అలసందలు. ఓ, కాదు మాష అంటే మినుములు. మహోదయ ఉరద్ దగ్గర మాషాహ చెప్పాను మహోదయ. ఉరద్ చెప్పాలంతే. ఉడదు చెప్పాలనా? అది ఇది రెండు ఒకటే కదమ్మా. ఉడద్ అంటేనే అలసందల్ని ఉడద్ అంటారు, తెలుగు చెప్తున్నాడు. మీరు దాన్ని సంస్కృతం రాయండి. మాషహ అంటే అలసందలు. ఓకే, ఉడద్ అనే హిందీ పదం అనమాట. అస్తు. నెక్స్ట్ మసూర్ అంటే ఏంటండి? జవ్వు అంటే యవహ చెప్పారు అలసందలు. జవ్వు అంటే జవ్వుకి ఆ పదమే చెప్పాలి, ఎందుకంటే రెండు ఒకటే. గోధుమలు అంటే ఒకటి కాదు, కొంచెం భిన్నంగా ఉంటుంది. దానికి తెలుగులో ఏం చెప్పాలని తెలియక నేను చెప్పలేదు, దాన్ని వదిలేశాను. జవ్వు శబ్దాన్ని వదిలేశాను. దానికి తెలుగు మీనింగ్ ఎగ్జాక్ట్లీ నేను దీనికి ఎలా అనేది చెప్పలేకపోతున్నాను. అంటే యవహ అంటే గోధుమలు లాంటి బియ్యం చెప్తే బియ్యంలో ఎన్నో రకాలు ఉంటాయి. ఒక సన్న బియ్యం అని చెప్పి రకరకాల దాంట్లో లావుగా ఉంటాయి, కొన్ని మధ్య రకంలో ఉంటాయి, ఎన్నో రకాలు ఉన్నాయి. మహోదయ యవలు అంటే కొర్రలు మహోదయ. సరే, కొర రాసుకోండి, కొరలు రాసుకోండి. అంటారు కొందరు, అరికలని కూడా అంటారు. కాదు కాదు, కొరలు కూడా కాదు, నేను చూశాను. కొర్రలు అరికలు అని అంటారు మహోదయ. వాటిని ఇవన్నీ మన ఆంధ్రాలో, కొరలు అరికలు ఇవన్నీ మన ఆంధ్రాలో ఉత్పన్నమయ్యేట. అవునండి, అవి ఎక్కడ కూడా ఉత్పన్నం అవుతాయి. జవ్ అనేది ఎన్ని తృణధాన్యాలు మహోదయ. ఉండదు. ఎన్ని తృణధాన్యాలే. బార్లీ బియ్యం ఏమో మహోదయ. చూసి బియ్యం కాదు, బియ్యం కాదు, బియ్యం కాదండి, ఇవన్నీ ఏం కాదు. మహోదయ ఇది జొన్నలా అండి? జొన్నల జవ్ కాదు, జొన్నలు జొన్నలు కూడా వేరేనండి. జొన్నలను జోవర్ అంటారు. ఈ రోజు మీకు గ్రూప్ ఎక్కడైనా వెతికి కానీ పెట్టేస్తాను. దీన్ని దీన్ని గోధుమలు అంటారు, దీన్ని జవ్ అంటామని చెప్పి చూపిస్తాను. మహోదయ ఎవలు ఉంటాయి మహోదయ, గోధుమలు లాగానే ఉంటాయి, సన్నగా ఉంటాయి, అతుక్కొని ఉంటాయి, ఎన్నోలో వేయడానికి ఉపయోగపడతాయి. అట్లాంటి షాపుల్లో, పచారీ షాపుల్లో దొరుకుతాయి అవి. నవధాన్యాలు అని అడిగినప్పుడు ఇస్తా దాంట్లో. అవును, సన్నగా ఉంటుంది, పల్సగా ఉంటుంది. గోధుమలు కొంచెం గట్టిగా బలంగా ఉంటుంది అనమాట, కానీ ఇవి ఆరోగ్యానికి మంచిదండి కూడా. సంస్కృతంలో చెప్పారు కదా మహోదయ, ఆ లిస్ట్ రాసేస్తానండి. ఓకే, యవహాన్ని రాసేసేయండి, అంతేం లేదు, యవహాన్ని పెట్టేసేయండి. గోధుమలకు మనకి చాలా శబ్దాలు ఉన్నాయి, గోధుమహం రాసుకోవచ్చు, దీన్ని యవహాన్ని రాయండి. ఓకేనా? అందుకే కొంచెం సమానంగా ఉంటాయని చెప్పి సహజంగా యవహ అని చెప్పేస్తాను, గోధుమలకు యవహ అంటారు. ఇప్పుడు గోధుమహకు మన గోధుమహ శబ్దం కూడా ఉంది. ఓకేనా? అందుకే యవహ రాసేయండి. తేడా అయితే ఉంది, రెండింటికి తేడా ఉంది. ఓకేనా? సంస్కృత భారతి వాళ్ళు అయితే మహోదయ ఇంగ్లీష్ లో బార్లీ అంటారు మహోదయ. వాటిని బార్లీ గ్రామ్ అని రాశారు మహోదయ. యవలు బార్లీ అని అంటారటండి మహోదయ ఇంగ్లీష్ లో. ఓకే, అదే రాసుకోండి, మీకు అర్థం కావాలి. చెప్తే గోధుమలకు సమానంగానే ఉంటుంది, కొంచెం ఆకృతిలో కొంచెం భేదంగా ఉంటుంది, అదే రాసుకోండి. గూగుల్లో చేస్తే అది వచ్చింది మహోదయ, యవలని. యవలను తెలుగులో బార్లీ అంటారు అంటున్నాడు అక్కడ. యవలనే వాడేవాళ్ళు ఒకప్పుడు తెలుగులో కూడాను. తృణధాన్యాలు మహోదయ ఇవన్నీ.
బార్లీ ఓకే గ్రామం. అర్థమైంది. అదే దాని ఎగ్జాక్ట్ పేరు మిమ్మల్ని అడిగాను. ఓకే అది మీకు అర్థమైంది కదా ఇప్పుడు. అది రాసుకోండి. అర్థమైంది మహోదయ. యవహని పెట్టేసి ఆ యవహని బార్లీ పెట్టేసి మహోదయ చలువ చేస్తుంది మహోదయ ఇది. జీ చలవ చేస్తుంది. ఆ బార్లీ మహోదయ. అర్థమైపోయింది. ఈ పేరు కూడా ఉంది మహోదయ వీటికి. నెక్స్ట్ రాసుకోండి. ఓకే అండి మీకు అర్థమైంది, సంతోషం. చూశాను. నెక్స్ట్ వాక్యం రాసుకోండి. పేరు ఉంది ఇది. ఆవాలు ఇంకా ధాన్యము తీసుకొనిరా. నెక్స్ట్ వాక్యం అండి. ఉల్లిగడ్డ వెల్లిపాయ తినవద్దు. ఇప్పుడు ఇవి లేకుండా ఏది వంటలు జరగదు. ఉల్లిగడ్డ వెల్లిపాయ తినవద్దు. ఇప్పుడు మా ఇంట్లో చేయకపోయినా పిల్లలు బయటకు పోయి తినేసి వస్తున్నారు. ఉల్లిగడ్డ వెల్లిపాయ తినవద్దు. ఒకవేళ తింటే గిన తక్కువ తిను. ఒకవేళ తింటే తక్కువ తిను. ముందు ఆప్షన్ ఏమి ఇచ్చాడు? ఉల్లిగడ్డ వెల్లిపాయ తినొద్దు. ఉల్లిగడ్డ ఇంకా ఉల్లిపాయ తినొద్దు. ఒకవేళ తింటే గిన తక్కువ తిను. ఒకవేళ తింటే తక్కువ తిను. నెక్స్ట్ వాక్యం. నాకు భోజనం తోటి అచార్ అంటే ఆవకాయ, అచార్ ఇంకా చట్నీ, ఊరగాయ. ఊరగాయ. సరే ఊరగాయ. నాకు భోజనం తోటి ఊరగాయ ఇంకా చట్నీ చాలా ఇష్టం. నాకు చాలా ఇష్టం భోజనం తోటి. అందుకే భోజనంలో ఏదైనా పచ్చడి లేని, నాకు ఊరగాయ లేని అసలుకి తినమంటుంటారు కొంతమంది. అంటే అలవాటు, వాళ్ళ ఆ అలవాటుని బట్టి ఉంటుంది కోరిక ఒకటి. అస్తు. నాకు భోజనం తోటి ఊరగాయ చట్నీ చాలా ఇష్టం. నెక్స్ట్ వాక్యం అండి. ధనవతి స్త్రీలు ధనవంతుని యొక్క స్త్రీలు సుఖపూర్వకంగా జీవనయాపనం చేస్తారు. ధనము కలిగిన స్త్రీలు సుఖంతో జీవనయాపనం చేస్తారు. అలా రాసుకుని. ధనము కలిగిన స్త్రీలు సుఖపూర్వకంగా జీవనయాపనం చేస్తారు. సుఖపూర్వకంగా జీవనయాపనం చేస్తారు. నెక్స్ట్ వాక్యం అండి. గుణవతి జ్ఞానవతి స్త్రీలు అంటే గుణం కలిగిన స్త్రీలు, జ్ఞానం కలిగిన స్త్రీలు. గుణం కలిగిన స్త్రీలు ఇంకా నెక్స్ట్ వాక్యం అండి. గుణము కలిగిన మరియు జ్ఞానం కలిగిన స్త్రీలు తమ బాలకులకు స్వయంగా చదివిస్తారు. తమ పిల్లలకు తమదే చదివిస్తారు. తమ పిల్లలకు తామే చదివిస్తారు. గుణం కలిగిన స్త్రీలు, జ్ఞానం కలిగిన స్త్రీలు తమ పిల్లలకు తామే చదివిస్తారు. నిజంగా చేస్తూ ఉంటాం అండి. నిజంగా ఉన్న వాళ్ళు ఆటోమేటిక్ గా పిల్లలకు చదివిస్తూ ఉంటారు ఇంట్లో వాళ్ళు. చదువుతారు. నెక్స్ట్ అండి. గాంధీజీ మహాపురుషుడు. గాంధీజీ మహాపురుషుడుగా ఉండేవాడు. నెక్స్ట్. పండిత్ జవహర్ లాల్ నెహ్రూ భారత వర్షానికి ఎల్లప్పుడూ ఆదరణీయ పురుషుడు. లేదంటే పండిత్ జవహర్ లాల్ నెహ్రూ భారతదేశానికి ఎల్లప్పుడూ ఆదరణీయుడు అంటే గౌరవింపదగిన వాడు. అంటే మహాపురుషుడు గాంధీజీ ఏదైతే, గాంధీజీ ఆదరణీయ పురుషుడు కాడా? ఆయనకి ఆదరణీయుడు ఎందుకు? ఆయన మహాపురుషుడే పేరు పెట్టేశాం. అస్తు. నెక్స్ట్ వాక్యం. శ్రీ మహారాణా ప్రతాప్ దేశ రక్షకులలో అగ్రగణ్యుడిగా ఉండేవాడు. దేశాన్ని రక్షించడంలో ఎల్లప్పుడూ ముందు ఉండేవాడంట. మహారాణా ప్రతాప్ రాజస్థాన్ లో ఉన్నాడు ఆయన జన్మస్థానం.
శ్రీ మహారాణా ప్రతాప్ దేశ రక్షకులలో అగ్రగణ్యుడిగా ఉండేవాడు. అగ్రగణ్యుడిగా ఉండేవాడు. నెక్స్ట్ వాక్యం కాన్పూర్. నెక్స్ట్ కాన్పూర్, లక్నవు, ప్రయాగ మరియు వారణాసిలో అంటే కాశీలో. ఇప్పుడు వారణాసిలో అంటే కాశీలో జనసంఖ్య ఎక్కువగా ఉంది. జనసంఖ్య ఎక్కువగా ఉంది. రైలు ఇంకా మోటార్ కారు, రైలుగాడి ఇంకా కారు చాలా తీవ్రంగా వెళ్తాయి, వేగంగా వెళ్తాయి. రైలుగాడి మరియు మోటార్ కారు తీవ్రంగా వెళ్తాయి, చాలా తీవ్రంగా వెళ్తాయి. నెక్స్ట్ వాక్యం రాసుకోండి. ఇప్పుడు రుద్దుధాతుని ఉపయోగించి రాయండి. రుద్దుధాతుని ఉపయోగించి రాయాలి. రాముడు మార్గాన్ని నిలబెడుతున్నాడు. నెక్స్ట్ వాక్యం నీవు బాలకుణ్ణి నిలబెడుతున్నావు. నెక్స్ట్ నేను దుష్టుణ్ణి నిలబెడుతున్నాను. నెక్స్ట్ రాముడు రావణుడిని నిలబెట్టాడు. ఇది లిట్ లెక్కలను ఉపయోగించి రాయండి. రాముడు రావణుడిని నిలబెట్టాడు. తండ్రి పుత్రుణ్ణి అసత్య భాషంతో నిలబెట్టాలి. తండ్రి పుత్రుణ్ణి అసత్య భాషణంతో నిలబెట్టాలి. ఏంటండి? అసత్య భాషణం నుంచి నిలబెట్టాలా, సత్య భాషణంలో నిలబెట్టాలా? అంటే తాత్పర్యం తండ్రి అసత్యం చెప్తున్నా దాన్ని నిలబెట్టచ్చు, చెప్పకుండా కంట్రోల్ పెట్టుకోని చెప్తున్నాట. అసత్యం చెప్పొద్దని తండ్రికి చెప్తున్నా సంబోధించి. తండ్రి పుత్రుని ఏం చేయాలి? అసత్య భాషను చేయకుండా నిలబెట్టాలి. నిలబెట్టంటే అసత్య భాష చెప్పకుండా చేయాలి, దండించాలి, శిక్షించాలి, లేదా భయపెట్టాలి. నిగ్రహించాలి అంటే సరిపోతుందేమోనండి. నిగ్రహించాలి ఏదైనా రాసుకోవచ్చు, మన ఇష్టం. అది భాష యొక్క ప్రయోగం. మన ఎలా కావాలంటే తాత్పర్యం వచ్చింది కదా, మీరు అలా అర్థం చేసుకోండి. దాన్ని ఏదైనా రాసుకోండి. ఓకేనా? ఓకే, నిలబెట్టమని చెప్తున్నారు. తండ్రి పుత్రుని అసత్య భాష, అసత్యం చెప్పకుండా నిలబెట్టు అని చెప్పి ఆదేశిస్తున్నాం అంతే. వేరే వాళ్ళు తండ్రికి చెప్తున్నారు. తండ్రి నివారించడం. ఏదైనా రాసుకోండి. నివారించాలి అట్లా కూడా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ నేను ఎందుకంటే రుద్దుధాతుకు నిలబెట్టాలని అర్థం చెప్పాం కదా, కాబట్టి ఆ రకంగా చెప్పేస్తున్నాను. అది సందర్భాన్ని బట్టి అర్థం ఏ రకంగా తీసుకోవచ్చు. అస్తు. నెక్స్ట్ యోద్ధ ఆయుధంతో శత్రువులను కోస్తున్నాడు. యోద్ధ ఆయుధంతో శత్రువులను కోసేస్తున్నాడు, చిన్న భిన్నం చేసేస్తున్నాడు, కోస్తున్నాడు. నెక్స్ట్ అతడు వృక్షాలను కోస్తున్నాడు. అతడు చిదుధాతు బిద్ధాతు నుండి ఉపయోగించవచ్చు. అతడు వృక్షాలను కోస్తున్నాడు.
వృక్షాలను కోస్తున్నాడు. అదే వృక్షాలను నరుకుతున్నాడు నరుకుతున్నాడు. సరే అలాగే రాసుకోండి. వృక్షాన్ని నరుకుతున్నాడు. ఈరోజు మిషన్లు వచ్చే కదా, కోస్తున్నా నరుకుతున్నా అని చెప్పాం మనం. మిషన్లే వచ్చేదని కొట్టే వాళ్ళు నరికే వాళ్ళు ఎవరు కదా ఇప్పుడు. అతడు వృక్షాలను కోస్తున్నాడు లేదా నరుకుతున్నాడు అని రాసుకోండి, పర్వాలేదు, ఏదైనా తాత్పర్యం అదే. అస్తు. ఇవి ఈ రకంగా మనకు అభ్యాసం 52లో ఉన్నటువంటి కొన్ని వాక్యాలు చెప్పా రుద్ధాతుని ఉపయోగించి. ఇంకా అశుద్ధ వాక్యాలు కింద 2 వాక్యాలు ఉన్నాయి, అవి కూడా మీరు చూసి రాసుకోండి. అశుద్ధ వాక్యాలు, శుద్ధ వాక్యాలు, ఎక్కడ తప్పులు ఏ విధంగా ఇచ్చాడు, దానికి సరైన ఆన్సర్ శుద్ధ వాక్యం ఏంటి అది కూడా రాయండి. అస్తు. నెక్స్ట్ అభ్యాసం 53లో ఇంకా కొన్ని తదితర ప్రత్యయాలు వస్తున్నాయి, అవి రేపు క్లాస్ లో చూద్దాం. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు మహోదయ. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ధన్యవాదములు. నమస్కారం మహోదయ. నమస్తే మహోదయ.